హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ ఈరోజు అయితే ఒక సిస్టర్ అడిగింది ఇంటి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎలా అయితే ప్యాకింగ్ చేస్తారో ఒక ప్యాకింగ్ చేయక్క అని చెప్పి. సో అందుకని ఆ సిస్టర్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు నాకు చాలా వీడియోస్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఆ సిస్టర్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సిస్టర్ మీ పేరు నాకు తెలీదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పాను కదా సిస్టర్ అయితే అడిగింది అని చెప్పి. సో ఆ సిస్టర్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సిస్టర్ మీరు అడిగింది 3-4 అంటే శారీస్తో చేయమని చెప్పారు, కానీ నా దగ్గర అన్ని బట్టలు అయితే లేవు. సో నేను అన్ని బట్టలు లేనప్పుడు నేను అన్ని శారీస్తో నేను చేయలేను. సో నాకు కుదిరినంత వరకు నేను చాలా వరకు బట్టలతోనే చేశాను. నేను తక్కువగా బట్టలు అనేవి కొనుక్కుంటాను. సో నాకున్న వాటిలో బెస్ట్ చూసుకుంటాను. సో మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసి చూడండి, అంటే ఫస్ట్ అయితే శారీని ఒక 4 లేయర్స్లో తీసుకోవాలి. 2 అయితే చాలా లెంత్ ఎక్కువైపోతుంది, మీరు కట్టడానికి కూడా బాగుండదు. అదే 4 లేయర్స్ అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. నాకు తెలిసి మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా 4 లేయర్స్గా తీసుకున్నాను. ఇంకా మా హనీ అయితే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది. ఇంక మొత్తం నా దగ్గర ఉన్న బట్టలు, బెడ్షీట్స్ అన్నీ వేశాను మీకు యూజ్ అవుతుంది అని చెప్పి. సో మీకు మ్యాక్సిమం యూజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకనంటే నాకున్న కొంతమంది సబ్స్క్రైబర్స్ అయినా నాకు ఏదైనా ఒక చిన్న కామెంట్ పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంతమంది కామెంట్స్ పెడతారు, కానీ ఆ కామెంట్ నాకు అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇన్కేస్ ఎవరైనా పెడితే కనుక అది గుడ్ ఆర్ బ్యాడ్ ఎలాంటి కామెంట్స్ అయినా పెట్టండి, కానీ నాకు అర్థమైతే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ సిస్టర్ అయితే నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, నాకు బాగా తెలుసు. అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతూ నా వీడియోస్కి కొన్ని కామెంట్స్ గట్టా పెడుతూ ఉంటారు. సో నేను అందుకని ఆ సిస్టర్ నన్ను మార్నింగ్ అడగగానే నాకు కుదరకపోయినా చేద్దాము అని చెప్పి ఇంకా ఈవినింగ్ రావడం స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కువ లగేజెస్ ఉన్న వాళ్ళైతే మోర్ దెన్ బెడ్షీట్స్, శారీస్ అయితే 4 ఫోల్డ్స్ వేసుకోండి. బెడ్షీట్ అయితే మొత్తం ఒక్కటే వేసుకోండి, ఎందుకంటే అందులో మీరు ఇన్కేస్ దిండులు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకున్న మీకు అనేది కొంచెం లగేజెస్ అనేవి కొంచెం తగ్గుతాయి. నేనైతే ఎక్కువగా షిఫ్ట్స్ అయ్యేదేమి ఉండవు కదా, సో అందుకని ఒకవేళ షిఫ్ట్ అయినా ఓన్ హౌస్లోనే మాకు సగం బట్టలన్నీ ఉంచుతాము. ఎందుకంటే ఎక్కువగా అటు ఇటు తిరుగుతాం కాబట్టి. ఎక్కువ బట్టలు ఉన్నవాళ్ళు, ఎక్కువ లగేజెస్ ఉండేవాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి ఇలా మూటలు కట్టచ్చు, లేదు అంటే గోతాలు ఉంటాయి కదా 50 kgs గోతాలు, అలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. అలాంటివైనా మీకు చాలా వరకు బట్టల్ని నీట్గా ఉంచుతాయి. నేనైతే ఇవన్నీ ఇస్త్రీలు చేయడం కోసం అని పక్కన పెట్టాను, సో అందుకని ఇలా ఉన్నాయి. ఇన్కేస్ మీరు నీట్గా మడత పెట్టిన బట్టలు కానీ ఏవైనా ఉంటే కనుక, అంటే ఇస్త్రీ చేసిన బట్టలు, బీరువాలో ఉన్న బట్టలు కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే గోతంలో పెట్టుకోండి, కొంచెం మీకు యూజ్గా ఉంటాయి. అంటే నీట్గా ఉంటాయి. మనం వెళ్ళేంత వరకు మనం ఎప్పుడు సర్దుకున్నా ఓకే దీని మీద బట్టలు ఉన్నాయి, కొంచెం నీట్గా ఉంటాయి అని చెప్పి మీకైతే ఒకటి ఉంటుంది. సో ఈ సిస్టర్ నేమ్ నాకు తెలియదు, కానీ మీకు యూజ్ అవ్వాలని అయితే పెట్టాను. ఎంతమందికి యూజ్ అవుతుంది యూజ్ అవ్వదు నాకైతే తెలియదు, కానీ నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఏదైనా అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తాను. సో మీరు నాలాగే ఉంటారా? నేను చిన్న యూట్యూబర్ని అయ్యి ఉండొచ్చు, చిన్నగా ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నాను, కానీ నాకు మంచిగా సపోర్ట్ అయితే ఉంది. మా హస్బెండ్, మా అమ్మ వాళ్ళు ఫుల్ సపోర్ట్. నువ్వు ఎలాంటి వీడియోస్ పెట్టినా కొంచెం నీట్గా ఉంటాయి కాబట్టి ఓకే బాగుంటాయి అని చెప్తారు. సో అంతకన్నా ఇంకేం కావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. సో నాకైతే మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఇంకా మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.